నమస్తే, వెల్కమ్ టు విరాట్ న్యూస్. రాజేంద్రనగర్ అతాపూర్ లో కూల్చివేతలు. హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా తరహాలో కొనసాగుతున్న కూల్చివేతల పర్వం. 400 కోట్ల విలువ చేసే దేవాదాయ ధర్మాదాయ శాఖ భూముల కబ్జా, 4 ఎకరాలలో వెలిసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు. దేవాదాయ శాఖ రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శేఖర్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు నడుమ కొనసాగుతున్న కూల్చివేతలు. స్థానికులకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం. కోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్న ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు. జేసీబీలతో అక్రమంగా వెలిసిన షెడ్లను తొలగిస్తున్న అధికారుల బృందం. అనంత పద్మనాభ స్వామి ఆలయంకు సంబంధించిన భూమిగా గుర్తింపు. పలుసార్లు నోటీసు జారీ చేసినా స్పందించని వైనం. దేవాలయం అత్తాపూర్కి సంబంధించినటువంటి భూమి 4 ఎకరాల 26 గుంటల భూమి. వీళ్ళు గతంలో అందరు కలిసి ఓఏ ఫైల్ చేశారు. ఓఏలో వాళ్ళకి వ్యతిరేకంగా ఆర్డర్ రాగానే మేము అంటే ఓఏ వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చినందుకు వాళ్ళు ఏం చేసి సీఎం వేశారు హైకోర్టులో. 534 అదే సీఎం 594 ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ఈ ఈవిక్షన్ ప్రాసెస్ మొదలు చేశాము. ఆల్రెడీ మార్నింగ్ 7-8 o'clock వెళ్ళి స్టార్ట్ చేసినాం. సో వాళ్ళ ఇప్పుడు ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి భూమిలో మళ్ళీ తొందరలోనే దీన్ని కమిషనర్ గారు పబ్లిక్ ఆక్షన్ పెట్టేసి లీజ్ ప్రపోజల్స్కి చేయడానికి కూడా ముందుకున్నారు. కాబట్టి హైకోర్టు చాలా బ్రహ్మాండమైన తీర్పిచ్చింది. ఎందుకంటే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా టెనెన్సీ యాక్ట్ అనేది లేదు. వీళ్ళు టెనెన్సీ యాక్ట్ కింద ప్రొటెక్టెడ్ టెనెంట్స్ అనుకుంటా కేసు తీసుకొచ్చి 2 రోజుల దాకా దీని మీద వాళ్ళు ఈ భూమిని ఎవరిని కూడా ఇచ్చేయకుండా ఎండోమెంట్స్ వాళ్ళని రానియకుండా ఇచ్చేశారు. ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు సీఎంఏలో దేవస్థానం భూమిని స్వాధీనం పరుచుకుంటున్నది. ఇలా మెయిన్ ముఖ్యంగా మీడియా పాత్ర కూడా చాలా ఉన్నది. అన్యాక్రాంతమవుతున్న ఈ యొక్క భూమిని చాలాసార్లు వీళ్ళు పేపర్ల ద్వారా మీడియా ద్వారా కూడా తెలపడంలో కూడా ఇది ఇలా స్వామివారు మీ అందరి ద్వారా మళ్ళీ వారి భూమిని వారు స్వాధీనం చేసుకోవడానికి హైకోర్టు నుండి ఉత్తర్వులు ఇచ్చినందుకు మేము అందరం ధన్యవాదాలు చెప్తున్నాం. మా కమిషనర్ గారు ముఖ్యంగా నిన్న చర్చించి ఇమీడియట్గా వెళ్ళిపోండి, go and take the position అని చెప్పేసి has given the directions. So on the direction of the 4 acre 26 గుంటాస్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇట్ విల్ బికమ్స్ టు నాకు తెలిసినటువంటి దాని ప్రకారం ఒక 400 కోట్ల దాకా ఉంటుంది. సార్ ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళకి అద్దెకి ఇచ్చారు, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ లేదు, మరి వాళ్ళ డ్యామేజ్ అవుతుంది. లేదు, ఆల్రెడీ వాళ్ళ అడ్వకేట్కి కాపీస్ ముట్టిన తర్వాత వాళ్ళకి చెప్పుకున్నారు, అంతా జరిగింది. కానీ వాళ్ళకి ఏంటంటే వీళ్ళు మేము రాము అన్న ఒక ధైర్యంతో వాళ్ళు ఈ రోజు దాకా కూడా అట్లనే స్టాండ్ బైలో ఉన్నారు. వన్స్ మేము వచ్చేసిన తర్వాత ఇప్పుడు దే ఆర్ ఫియరింగ్, అరే మాకు ఇదైపోయింది, మాకేమైనా టైం ఇవ్వండి అది అంటే టైం ఇవ్వడం